తెలుగు ఎస్బీఐ అప్రెంటిస్ ఎగ్జామ్ రాయబోయే అందరికీ ఈ వీడియోలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వీడియోలో అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎగ్జామ్ డే, గైడ్లైన్, డాక్యుమెంట్స్, డ్రెస్ కోడ్ ఏంటి, రిపోర్టింగ్ టైం, అలాగే నెగిటివ్ మార్కింగ్, అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి, ఎగ్జామ్ టిప్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఫస్ట్ పైనుంచి చూసుకున్నా కనుక ఫస్ట్ మనం ఇక్కడ ఆ ఫోటో అనేది అఫిక్స్ చేయాలి. మనం సేమ్ ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఫోటోకి సిమిలర్గా ఉండే ఫోటో మాత్రమే అక్కడ అంటేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ టు బి కాపీడ్ ఫ్రమ్ స్క్రీన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్. సో ఇక్కడ మీరు ఇప్పుడే రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో మీకు సిస్టంలో షో చేస్తుంది, అక్కడ ఇచ్చింది ఇక్కడ రాయాలన్నమాట. సో హ్యాండ్ రైటింగ్ శాంపిల్. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ బాట్ అండ్ అటాచ్డ్ మై ఆధార్ అయితే ఆధార్, ప్యాన్ అయితే ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఎట్సెట్రా మీరు తీసుకెళ్ళి ఇక్కడ ఆధార్ అయితే ఆధార్ అని రాసి పక్కన ఐడి నెంబర్, ఇక్కడ ఆధార్ అయితే ఆధార్ నెంబర్ ఇక్కడ పక్కన రాయాలన్నమాట. సో సిగ్నేచర్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయని అవసరం లేదు, ఎగ్జామ్ హాల్లోనే మీకు ఇన్విజిలేటర్ ముందే చేయాలన్నమాట. ఓకే, సో అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే కనుక అడ్మిట్ కార్డ్ మీద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్ చేయాలి. సో ఇక్కడ చెప్పాను ఆల్రెడీ మీకు, ఇక్కడ ఒక ఫోటో అంటేయాలి అనమాట. సో ఎగ్జామ్ కంప్లీట్ అయినాక అడ్మిట్ కార్డ్ మరియు జిరాక్స్ కాపీ ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి ఇది. ఓకే, సో అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీ తీసుకెళ్ళండి. అప్లికేషన్లో అప్లోడ్ చేసిన ఫోటోకి సిమిలర్గా ఉంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే, సో అలాగే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ వచ్చేసి మనకి ఆధార్ అయినా తీసుకెళ్ళవచ్చు, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, అలాగే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయీ ఐడి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే రేషన్ కార్డ్ మరియు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది కాదు, అది తీసుకెళ్ళకండి మీరు. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి ఫ్రెండ్స్, మీ అడ్మిట్ కార్డ్లో ఉన్న రిపోర్టింగ్ టైం కన్నా 45 minutes ఆర్ 1 hour ముందే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వడం బెటర్. సో ఇందులో చూసిన రిపోర్టింగ్ టైం 11 ఉంది. సో 10:30, 10 వరకు ఉంటే బెటర్ అనమాట మనకి ఇక్కడ. సో అండ్ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిపోర్టింగ్ టైం కన్నా లేట్ అయితే ఎంట్రీ అలౌ చేయరన్నమాట. అలాగే ఫోటో వెరిఫికేషన్, ఐరిస్ స్కాన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అటెండెన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. అండ్ ఇంకోటి ఫోటోస్ అండ్ ఐరిస్ వెరిఫికేషన్, ఎగ్జామ్ సెంటర్లో మీ ఫోటో క్యాప్చర్ మరియు లెఫ్ట్ ఐ ఐరిస్ స్కాన్ చేస్తారనమాట. అప్లికేషన్లో అప్లోడ్ చేసిన ఫోటోకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి అపీరియన్స్ చేంజ్ చేయకండి. సో మీరు అప్లికేషన్లో ఇచ్చిన ఫొటోస్ మాత్రమే తీసుకెళ్ళండి. ఇంకోటి ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ ఇన్స్ట్రక్షన్స్. సిగ్నేచర్ ఇన్విజిలేటర్ ముందే చేయాలి, అప్లికేషన్లో అప్లోడ్ చేసిన సిగ్నేచర్కి మ్యాచ్ అవ్వాలి. ఓకే, మీరు అప్లికేషన్లో ఎలాంటి సిగ్నేచర్ ఇస్తారో సేమ్ అలానే సిగ్నేచర్ పెట్టాలన్నమాట. ఓకే, అండ్ క్యాపిటల్ లెటర్లో సిగ్నేచర్ చేయకండి, మిస్ మ్యాచ్ అయితే ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయకపోవచ్చు. అండ్ స్టేషనరీ ఐటమ్ చూసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ తీసుకెళ్లాల్సిన స్టేషనరీ ఐటమ్ వచ్చేసి మనకి బాల్ పెన్, పెన్సిల్ తీసుకుంటే పెన్సిల్, ఎరేజర్ తీసుకుంటే ఎరేజర్. ఓకే, అండ్ నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ డిడక్ట్ చేస్తారు. ఆన్సర్ తెలియకుంటే ర్యాండమ్ గెస్సింగ్ చేయకండి, అక్యురసీ మెయింటైన్ చేస్తే స్కోర్ ఇంప్రూవ్ అవుద్ది. నెక్స్ట్ డ్రెస్ కోడ్ వచ్చేసి మీరు లైట్ సింపుల్ డ్రెస్లో వెళ్ళండి. లైట్ కలర్ క్లాత్స్, హాఫ్ స్లీవ్స్, స్లిప్పర్ లేదా శాండల్స్, షూస్ అవాయిడ్ చేయండి. అలాగే బిగ్ బటన్స్, బ్రూచెస్, బ్యాడ్జెస్, మెటాలిక్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ రిలీజియస్ డ్రెస్ వేసుకొని వస్తే వెరిఫికేషన్ కోసం కొంచెం ముందే రీచ్ అవ్వండి. అండ్ ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయని ఐటమ్స్ వచ్చేసి మనకి మొబైల్స్ కానీ, స్మార్ట్ వాచెస్, బ్లూటూత్ డివైస్, ఇయర్ ఫోన్స్, క్యాలిక్యులేటర్, జామెట్రీ బాక్స్ కావచ్చు, అలాగే రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, కెమెరా, హ్యాండ్ బ్యాగ్, బెల్ట్, రిస్ట్ వాచ్, హెయిర్ బ్యాండ్, మెటాలిక్ ఐటమ్, ప్యాకెడ్ ఫుడ్, ఓపెన్ ఫుడ్. ఓకే, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అలా ఉంటుందన్నమాట. సో జ్యువెలరీ కూడా అవాయిడ్ చేయండి లేడీస్ అయితే. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు హాల్ నుండి బయటకు రావడానికి పర్మిషన్ ఉండదు. సో అన్ఫేర్ మీన్స్ యూజ్ చేస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు. మీ నేమ్ అడ్మిట్ కార్డ్ మరియు ఐడి ప్రూఫ్లో సేమ్ ఉండాలి. అండ్ నేమ్ చేంజ్ అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఓకే, అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తీసుకునే కనుక చాలా మంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు. అఫీషియల్ కట్ ఆఫ్ ఎగ్జామ్ అయ్యాక ఎస్బీఐ రిలీజ్ చేస్తుంది అనమాట. అండ్ కట్ ఆఫ్ ఎగ్జామ్ డిఫికల్టీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీ మరియు క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బట్టి డిసైడ్ చేస్తారనమాట. ఓకే,
కాబట్టి అటెంప్ట్స్ కన్నా యాక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మరియు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనాలిసిస్ వీడియో మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే ఎగ్జామ్ ముందు అడ్మిట్ కార్డులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి కంప్లీట్ చదవండి. టైంకి ముందే టైంకి వచ్చేలా ఉండండి. అలాగే మార్నింగ్ టెన్షన్ పడకండి, ఎగ్జామ్ సెంటర్కి ఎర్లీగా రీచ్ అవ్వండి. అలాగే క్వశ్చన్ పేపర్లో ఈజీ క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేయండి అండ్ టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేయండి. కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయండి. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మౌస్ యూస్ చేసి ఆన్సర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ని మార్క్ చేసి నెక్స్ట్కి వెళ్ళొచ్చు. రివ్యూ ఆప్షన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం రివ్యూ చేశాక మనం సబ్మిట్ చేసే ముందు ఒకసారి ఆన్సర్ వెరిఫై చేయండి. అండ్ టైం మేనేజ్మెంట్ టిప్స్ వచ్చేసి మనకి 90 సో మనకి టైం ఓకే, ఒక క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. అలాగే ఈజీ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే, అండ్ ఎగ్జామ్ హాల్లో మనకి సైలెన్స్ మెయింటైన్ చేయండి. ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. పక్క క్యాండిడేట్తో మాట్లాడకండి. అలాగే పర్మిషన్ లేకుండా సీట్ నుండి లేవకండి. ఓకే, అండ్ రఫ్ వర్క్ కోసం ఇన్విజిలేటర్ బ్లాంక్ షీట్ ఇస్తారు. మీ ఓన్ పేపర్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ కంప్లీట్ అయినాక ఆ రఫ్ షీట్ వచ్చేసి మనం కంపల్సరీగా రిటర్న్ చేయాలన్నమాట. అండ్ బయోమెట్రిక్ టిప్స్ వచ్చేసి మనకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫింగర్స్ మీద మెహందీ, ఇంక్, ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు. అలాగే వెరిఫికేషన్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఓకే, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టడం సరిపోదు. పాసిబుల్ అయితే మొబైల్ తీసుకెళ్ళకపోవడం బెటర్, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో రూల్స్ ఫాలో అవ్వండి. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ఈజీగా అనిపిస్తున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు వద్దు. డిఫికల్ట్గా అనిపిస్తున్న టెన్షన్ అస్సలు పడకండి. కామ్గా ఆన్సర్ చేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ అయినాక మెమరీ బేస్డ్ క్వశ్చన్ని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎస్బీఐ అప్రెంటిస్ ఎగ్జామ్ రాయబోయే అందరికీ నా తరఫు నుండి ఆల్ ద బెస్ట్. ఈ వీడియోలో అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్స్, డాక్యుమెంట్స్, రిపోర్టింగ్ టైం, అలాగే డ్రెస్ కోడ్, ఎలక్ట్రానిక్ ఐటమ్, నెగిటివ్ మార్కింగ్, యారిస్ వెరిఫికేషన్, ఎగ్జామ్ టిప్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా ఎస్బీఐ అప్రెంటిస్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఓకే, రేపు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మన ఛానల్లో ఎస్బీఐ అప్రెంటిస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనాలిసిస్, గుడ్ అటెంప్ట్స్, డిఫికల్టీ లెవెల్ మరియు రిజల్ట్ అప్డేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను వీలైతే నేను. కాబట్టి మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, మీ అందరికీ కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు టీమ్ తరపున వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. కామ్గా ఎగ్జామ్ రాయండి, టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి, కాన్ఫిడెన్స్తో అటెంప్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.